Sponsored by Exclusio Interior Clads, your wall's aesthetic protection. वारंगल जिला शिवानंद मूर्ति ट्रस्ट के प्रतिनिधि त्रिपुत नेनी गोपीचंद ने कहा कि प्रत्येक भारतीय को श्री राम को याद करना चाहिए, जिन्होंने सनातन धर्म का पालन करने की प्रणाली स्थापित की। अयोध्या में बालाराम प्राण प्रतिष्ठा महोत्सव के उपलक्ष्य में शिवानंद मूर्ति ट्रस्ट के तत्वाधान में वारंगल के आकार के चेन्ना केशव मंदिर से पोचम्मा मैदान केंद्र तक सीताराम रायात्रा जुलूस का भव्य आयोजन भारी भीड़ भक्तों के साथ किया गया। शेरदू, सोमा, नरसैया और अन्य ने इसमें भाग लिया। इस अवसर पर उन्होंने कहा कि प्रत्येक भारतीय को श्री राम को याद करना चाहिए, जिन्होंने सनातन धर्म की स्थापना की और धर्म की स्थापना की। तेलंगाना वारंगल, नव भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। అనట్లేదు, సనాతన ధర్మమే రామధర్మం. ఆ సనాతన ధర్మాన్ని ఆచరించి అందరికీ ఒక వ్యవస్థీకృతం చేసి ప్రపంచం ఆశ్చర్యపడేలాంటి ధర్మాన్ని నెలకొల్పిన రామచంద్ర ప్రభువుని ప్రతి భారతీయ పౌరుడు కూడా తెలుసుకోవాలి. దానికోసం ఈరోజు రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కోసం అందరికీ దృష్టిని ఆకర్షించి అందరిలో రామనామ స్మరణ చేయడం కొరకు ఈ కార్యక్రమాన్ని రథయాత్ర పెట్టాము. 21వ తేదీ నాడు రామ కళ్యాణము, రామ పట్టాభిషేకము గురుధామంలో అంగరంగ వైభవంగా చేస్తున్నాము. అందరూ కూడా దాంట్లో రావాలి. యావత్తు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు రామనామ స్మరణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జై రామ, జై జై రామ, జై శివానంద, జై జై శివానంద. భారతదేశము సుమారు 600 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుండగా 22 డిసెంబర్ నాడు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట సందర్భంగా వరంగల్లో రామనామం మారు మోగాలని, రామనామంతోనే ముక్తి కలుగుతుందని రాముడి పట్టాభిషేకం శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ అయ్యప్ప గుడి పక్కన గురుధామంలో చేపట్టడం జరిగింది. అదేవిధంగా రాముడి పట్టాభిషేకం చేసి రాముడికే రాజ్యాన్ని అప్పగించడం జరుగుతుంది. భారతదేశం సుభిక్షంగా ఉండాలని, సత్ప్రవర్తన రావాలని, రామరాజ్యం రావాలని అందరూ అంటారు. రామరాజ్యం రావాలంటే రాముడు మళ్ళీ పుట్టాలని కాదు, రాముడికి ఉన్న గుణాలు అందరిలో వస్తే అదే రామరాజ్యం. కాబట్టి అటువంటి గుణాలు పాలకుల అందరిలోనూ రావాలని కోరుతూ రాముని పట్టాభిషేకం చేసి యావత్ భారతదేశం అంతా కూడా